ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ కుటుంబాలకును ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు ఈ రీతిగా శ్రేష్టమైన దేవుని మాటలు మనము చవిచూస్తూ ఆత్మీయతలో మరింత స్థిరపరచబడాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాల్సిందిగా మనమందరము దేవుని కొరకు తీర్మానము చేయబడిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి సంఖ్యాకాండములో 25వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండెను. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయిలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటలు, అతడు దేవుని విషయములో ఆసక్తి గలవాడై దేవుని యొక్క సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేసినట్లుగా రాయి. ఈ వ్యక్తి దేవుడి విషయములో ఆసక్తి, ఫీనెహాస్ అనేటువంటి వ్యక్తి దేవుని విషయములో ఆసక్తి. ఎందుకంటే వాళ్ళ తాతగారి నుంచి వస్తున్నటువంటి దేవుడి మీద ఉన్నటువంటి యాజకత్వములో వాళ్ళకున్న ఆసక్తి. అందుకనే దేవుడు అంతట ఆసక్తిగా ఉన్నది కాబట్టి ఫీనెహాసును గురించి అక్కడ రాయబడు. వాక్యములో రాయబడినటువంటి మాటలు మనం చూడాలి. దేవుని యందు మనము ఆసక్తి కలిగినటువంటి అనుభవం కలుగుతాం. చూడండి, లోకములో కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నటువంటి విషయంలో దేవుడు లేనివి, దేవుడు చిత్తము కానిది, వ్యర్థమైనటువంటి వాటి విషయంలో కొందరు ఆసక్తి చూపిస్తుంటారు. అది ప్రయోజనమైనది కాదు. ఇక్కడ మనం గమనించాలి, దేవుడి విషయములో ఆసక్తి గలవారమై మరింతగా సంఘములో రక్షించబడిన వారు, సంఘానికి యాజక ధర్మము జరిగించేటువంటి సేవకులైన దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలంటే, దేవుని యందే మనం ఆసక్తి గలవారై ఉండాలి. మన మొగ్గు చూపించేదంతా కూడా ఇలలోక సంబంధమైన వాటి మీద కాదు, దేవుని యందే. ఎందుకంటే పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 2వ వచనంలో చదువుతున్నాం. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒకే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని మీరు ప్రదానము చేసుకుంటారు. కానీ ఒకవేళ సర్పము స్త్రీని, అంటే అవ్వను మోసపుచ్చినట్లుగా మిమ్మల్ని మోసపుచ్చునేమో అని చెప్తుంది వాక్యం. అంటే దైవాశక్తి కలిగిన వారై ఉండాలి. పవిత్రతతో మనం కాపాడుకునే సంఘముగా ఒకే పురుషునికి అనగా క్రీస్తునకు మనం సమర్పణ కలిగి మనము ప్రదానము చేయబడిన వారమై ఉన్నామని వాక్యం ఇక్కడ చెప్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దైవ ఆసక్తి అంటే దేవుని మీద ఆసక్తే ఉండాలి. దేవుడంటే ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి, ఆత్మ సంబంధమైనది ఏదైనా కానీ ఆసక్తితో ఉండటం. అంటే ఆ మనిషిలో ప్రార్థన యందు, దేవుని యందు, సంఘమందు ఆసక్తి తగ్గిపోతుందంటే ఆళ్ళల్లో సాతాను ఎక్కడో ఏలుబడి చేస్తుందని అర్థం. అందుకని అక్కడ 3వ విషయంలోకి వచ్చేలకే, స్త్రీని సర్పము మోసపుచ్చినట్లు ఒకవేళ మీ హృదయములను మోసపుచ్చి మీకున్న సరళతను పాడు చేస్తుందేమో. చూసారా, సంఘము ఎప్పుడు కూడా సంఘము పరిచర్య మీద ఆసక్తి కలిగి, దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. కానీ లోక సంబంధమైనటువంటి ఆసక్తి ఎక్కువైపోయి దేవుడి మీద రోజు ఆసక్తి తగ్గిందా? వాక్యం చెప్తున్న మాట, వారు ఏమై ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు బలహీనతలో పడి ఉన్నారన్న సంగతి జ్ఞాపకం చేసుకో.
కాబట్టి వాక్యం చెప్తున్న మాట, యేసుక్రీస్తు నందు మనము దైవాశక్తి కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 6వ వచనం. ఆసక్తి విషయములో చూడండి, ఇక్కడ పౌలు గారు అంటాడు, ఆసక్తి విషయములో సంఘమును హింసించిన వాడును ధర్మశాస్త్ర విషయములో నిమిత్తము అనిర్దుడనయ్యుంటిని. చూసారా? అంటే ఆ రోజుల్లో మొదటి సంగతి అక్కడ సంగతులు జ్ఞాపకం చేసుకొని రాశాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. దేని మీద ఆసక్తి అంటే సంఘమును హింసించే విషయంలో ఆసక్తిగా ఉన్నాడు. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడుగా ఉన్నాడు. సంఘమును పాడు చేసే విషయంలో, సంఘములో అనేకమైనటువంటి హింసించే విషయంలో ఆసక్తిగా ఉన్నాడు. ఇప్పుడైతే మనం చదివితే, ఇప్పుడైతే వాక్యం చెప్తున్నటువంటి మాట రోమా పత్రికలో 10వ అధ్యాయములో 2వ వచనంలో చదువుతున్నాం. రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో, వారు దేవుని యందు ఆసక్తి గలవారు వారిని గురించి సాక్ష్యమిచ్చుచు అయినను వారు ఆసక్తి జ్ఞానానుసరమైనది కాదు. చూడండి, కొందరికి ఏమై ఉన్నదంటే జ్ఞానానుసరమైనటువంటి ఆసక్తి లేదు, జ్ఞానానుసరమైన ఆసక్తి లేదు. దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్న మాటలో ఒకప్పుడు సంఘాన్ని హింసించే విషయంలో ఆసక్తి ఉన్నాడు. గలతీల్లో 1:10-16, 15-16, 17 3 వచనాల్లో కూడా ఉంటుంది. ఇదిగో ఇప్పుడైతే నేను దేవుని కోసము నేను ఆసక్తి కలిగి ఎన్నో ప్రాంతాలు తిరిగి మిషనరీ వర్కులు చేసి దేవుని పని చేసినటువంటి వ్యక్తి దైవజనుడు పౌలు. మొదటి సంఘాన్ని హింసించే విషయంలో ఆసక్తిగా ఉన్నాడు. అక్కడంటాడు గలతీలకు వచ్చేలకే, ఇదిగో నేను దేవుని కొరకు నేను ఎంతో ప్రయాసతో నేను ఆయన పని చేయటానికి ఆసక్తితో ఉన్నానన్నాడు. ఇక్కడ కూడా అంటున్న మాట, కొందరి ఆసక్తి ఎలా ఉంటుందంటే జ్ఞానానుసరమైనది కాదు. జ్ఞానానుసరమైన ఆసక్తి లేదు చాలామంది జీవితంలో. అందుకని వాక్యం చెప్తున్నటువంటి మాట, వాళ్ళు అజ్ఞానం అనేటువంటి పరిస్థితుల్లో పడిపోతున్నారన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆసక్తి ఎలా ఉండాలి? సంఘాన్ని హింసించేటట్లుగా, సంఘాల మీద నిందించేటట్లుగా, సంఘాల మీద అబద్ధాలు చెప్పుకునేటట్లుగా, మన తోటి విశ్వాసుల మీద, తోటి సంఘస్థుల మీద కొండెమలాడుకునేటువంటి విషయంలో వాటి మీద కాదు ఆసక్తి కలిగి ఉండాల్సింది. ఏదైనా బలహీనత ఉంటే వాళ్ళ గురించి ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎవరైనా వెనకపడిపోయి ఉంటే వాళ్ళని చేయూతనిచ్చి ఆసక్తితో దేవుని యొద్దకు నడిపించే వారంగా, అది జ్ఞానానుసరమైనది. చూపించే ఆసక్తి కొంతమందిని చూస్తే జ్ఞానానుసరంగా ఉండదు. ఆసక్తి పాడు చేసేటట్లుగా, ఇంకా మండుచున్నటువంటి ఆ మంట మీద ఇంకా కాస్త పోసి ఇంకా ఎక్కువగా మండేటటువంటి పరిస్థితులుగా జ్ఞానం లేనటువంటి పనులు చేయటం. వాక్యం చెప్తున్న మాట, నీ ఆసక్తి హింసించేటట్టుగా ఉండకూడదు. నీ ఆసక్తి జ్ఞానానుసరంగా ఉండాలి, కానీ జ్ఞానము లేని ఆసక్తిగా ఉండకూడదు. మొదటి సమూయేలు గ్రంథములో 11వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. సౌలు ఆ వర్తమానము వినగా దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు ఇక్కడ మీరు గమనించాలి, ఏ ఒక్క వర్తమానం విన్నాడో ఆ రోజుల్లో మనం చూస్తే అతని మీదకి ఎలా వచ్చిందంట, అత్యధికముగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చేసి. ఎప్పుడంట? ఆ వర్తమానం ఎప్పుడైతే ఆసక్తితో విన్నాడో, దైవజనుడు చెప్పినటువంటి సమూయేలు ప్రవక్త చెప్పిన మాటలు విన్నాడో, దేవుని ఆత్మ పనిచేసింది. ఆ తర్వాత మనం చూస్తే సౌలు జీవితంలో ఆత్మ దూరం అయిపోవటానికి గల కారణం ఏంటంటే ఆసక్తి తగ్గిపోయి, చెప్పిన మాట వింటలేదు, ప్రవక్త చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాటలు విడిచిపెట్టేశాడు. జ్ఞానానుసరముగా ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి. మన ఆసక్తి వినాలి, చెప్పేటప్పుడు వినాలి, సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాము. ఒక మాట చదువుదాం చివరిగా. కీర్తన గ్రంథం 119వ కీర్తన 139.
నా విరోధులు నీ వాక్యమును మర్చిపోతారు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. చూసారా, దేవునికి విరోధంగా ఉండేటువంటి వారు వాక్యాన్ని మర్చిపోతారంట. ఏదన్నా ఉన్నదంటే లోక సంబంధమైన ఆసక్తితో వింటారు, ఆసక్తితో గుర్తుంచుకుంటారు. కానీ నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. దేవుడు వాక్యం మీద మనకు ఆసక్తి ఉండాలి. ఇక్కడ మీరు గమనించాలి, ఈరోజు వాక్యములో మనం చదువుతున్న మాటలు, మొదటిగా దేవుని యందు ఆసక్తి కలిగిన వారై ఉండాలి. రెండోది జ్ఞానము యందు ఆసక్తి కలిగి ఉండాలి, జ్ఞానమందు ఆసక్తి కలిగిన వారై ఉండాలి. మూడోది వాక్యమందు ఆసక్తి గలవారై ఉండాలి. వాక్యమందు మనం ఆసక్తి గలవారముగా ఉండాలి. నాలుగోది మనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం, రాత్రి వేళ నా ప్రాణము నన్ను ఆశించుచున్నది, నాలో నన్ను ఆత్మ ఆసక్తితో నున్న ఆశ్రయించుచున్నది. చూసారా, నాలుగోది ఆత్మ సంబంధమైన ఆసక్తి కావాలి, ఆత్మ సంబంధమైన ఆసక్తి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకటి, రాయబడినటువంటి మాటల్లో మనం చదువుతున్న మాటలు దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. రెండోది మనం గమనించాలి, హింసించే విషయంలో కాదు, జ్ఞానానుసరమైన ఆసక్తి మనలో ఉండాలి. మూడోది మనం గమనించాలి, దేవునితో మనం నిబంధన కలిగి వాక్యము మీద ఆసక్తి కలిగి ఉండాలి, వాక్యానుసారంగా ఆసక్తి కలిగి ఉండాలి. నాలుగోది దేవుని ఆత్మ సంబంధమైన విషయంలోనే ఆయన ఆశ్రయించే విషయంలో ఆసక్తిగా ఉండాలి. కానీ ఆత్మ లేనిది దేవుని వారు కాదు. కాబట్టి ఈరోజు మనము నీలో ఆత్మ సంబంధముగా దేవుని వాక్యమును బట్టి ఆసక్తి కలుగుండు. నీ ఆసక్తి నీలో భక్షిస్తున్నప్పుడు క్రీస్తునందు మనము మంచి విషయములో ఆసక్తి గలవారు ఉన్నట్లయితే నీకు హాని అనేది ఎక్కడ జరగదు. దేవుడి నిన్ను అన్ని విషయాల్లో ఆత్మ సంబంధమైన బలములు మీలో కలుగు చేసి ఆశీర్వదించి పరిపూర్ణులుగా కృపలో స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఇప్పటి వరకు వాక్యం విన్న మీ బిడలు దేని విషయములో ఆసక్తిగా ఉంటే అది ఆశీర్వాదకరమని మీరు వాక్యముతో మాతో మాట్లాడారు. అయ్యా, దేవుని విషయములో ఆసక్తిగా ఉండమని, ఇదిగోనైనా జ్ఞాన విషయములో ఆసక్తిగా ఉండమని, అలాగే వాక్యమందు ఆసక్తి కలిగిన వారై ఉండి ఆత్మ సంబంధమైన ఆసక్తితో ఉండమని మాతో చెప్పారు. ఎక్కడ లోపము బలహీనత లోకములో ఉన్నారో అట్టి బలహీనతలో నుంచి విడిపించి పరిశుద్ధాత్మ కార్యములు మీ కృపలో జరిగించే సహాయము దయచేయండి. సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు చెప్పిన ప్రతి మాట యందు మంచి విషయములలో ఆసక్తి గలవారుగా దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ